కృతజ్ఞుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతున్నామని చెప్తున్నప్పుడు మాకు కూడా సంతోషం కలుగుతుంది. దేవుని పరిచర్య ద్వారా దేవుని వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడని మేము నమ్ముతున్నాం. ప్రియులారా, మరొక లేఖన భాగాన్ని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మేము ముందు ఉంచాలని మేము ఆశపడుతున్నాం. మీకు ఎటువంటి ప్రార్థన అంశాలున్నా, ఎలాగ మీరు ఈ కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారో మాకు అక్కడ నెంబర్ స్క్రోల్ అవుతుంది. మా పరిచర్య ద్వారా మీ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరి కొరకు కూడా ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అంశాలు ఏమున్నా అక్కడ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి పంపించండి. తప్పనిసరిగా మీ గురించి, మీ కుటుంబాల గురించి, పిల్లల గురించి మేము నిరంతరం ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఒక లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. సొలొమోను రాసిన సామెతలు 23వ అధ్యాయము 19-20 వచనాలు. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్ష రసము త్రాగువారితో అయినను మాంసం ఎచ్చుగా తినువారితో అయినను సహవాసం చేయకుము. ఇక్కడ చూడండి, నీ హృదయము యథార్థమైన త్రోవల యందు నడిపించుకో అని దేవుని వాక్యం చెప్తుంది. నీ హృదయాన్ని ఎక్కడ నడిపించుకోవాలట? యథార్థమైన త్రోవలు. అందుకే హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడబోదు. ఇక్కడ 2 విషయాలు చూద్దాం. ఏంటి అంటే, మాంసం ఎచ్చిగా తినువారితోనూ ద్రాక్ష రసము అనగా మద్యం సేవించు వారితోనూ సహవాసం చేయకు. అందుకే ఓ దైవ సేవకుడు అంటాడు, ఈ క్రిస్మస్ సీజన్లో క్రైస్తవులు పైన స్టార్ పెడతారట, ఇంట్లో బార్ పెడతారు, మరలా చివరికి వచ్చేసరికల్లా వార్ జరుగుతుందట. అది కాదు క్రైస్తవ్యం. మాంసం ఎచ్చిగా తినువారితేను, ద్రాక్షరసం ఎక్కువగా త్రాగువారితేను, మద్యం సేవించేవారు అసలు సహవాసం చేయకు. అలాంటి వారితో క్రిస్మస్ నువ్వేం జరుపుకుంటావు? అలాంటి వారితోటి ఈ సెలబ్రేషన్లో ఎక్కడ ఆనందించగలవు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం అందుకే సొలొమోను వంటి జ్ఞానవంతుడు అంటాడు, మీ హృదయమును యథార్థమైన త్రోవల యందు నడిపించుకొనుడి అని చెప్తాడు. ఇక్కడ అలాంటి వాడు ఎవరితో సహవాసం చేస్తాడట? మాంసం తినేవారితో, తిండి కొరకు ప్రియులైన వారు, తిండే ప్రాముఖ్యం అనుకున్న వారితో సహవాసం చేయకు. లేదా మద్యం సేవించే వారితో ఏమాత్రం కూడా సహవాసం చేయకు. అలాంటి వారితో సహవాసం చేయడం వలన అందుకంటాడు కదా, జ్ఞానవంతులతో సహవాసం చేయాడు, మూర్ఖులతోటే సహవాసం చేస్తాడు. ఈరోజు నువ్వు దైవికమైన జ్ఞానం కలిగిన వాడు తిండిబోతులతోటి, త్రాగుబోతులతోటి, లోకాశలతో ఉన్నవారితో సహవాసం చేయకు. దేవునితో సహవాసం చేయి, పరిశుద్ధులతో సహవాసం చేయి. నీ ఆత్మీయ జీవితం మెరుగుపరచబడతాయి. ఈరోజు నువ్వు, నీ కుటుంబము, మాకెవరూ బంధువులు లేరండి, ఈ సీజన్లో ఎవరూ మమ్మల్ని ప్రేమించరండి, ఈ సీజన్లో ఎవరూ మమ్మల్ని ఆదరించరు, ఎవ్వరూ కాదు, ప్రభు నీతో ఉన్నాడని గుర్తుంచుకో. అందుకే ఆయనకున్న నామం ఏంటంట? గాడ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని. ఈరోజు ఇలాంటి వారితో సహవాసం చేయకు. దేవునితో సహవాసం చేయి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండు, పరిశుద్ధులతో సహవాసం చేయి. అందుకే ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, జాగ్రత్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఎవరితో సహవాసం చేయాలో తెలుసా? 5 విషయాలు చెప్తాను గుర్తు. వాక్యంతో సహవాసం చేయి, ప్రార్థనలో సహవాసం చేయి, పరిశుద్ధులతో సహవాసం చేయి, సంఘంతో సహవాసం చేయి, సేవకులతో సహవాసం చేయి. ఈ 5గురితో సహవాసం చేయి, నువ్వు ఆత్మీయంగా మెరుగుపడతావు. వాక్యాన్ని ఎక్కువగా చదువు, వాక్యం అనే దేవుడు నీతో సహవాసం. ప్రార్థన ఎక్కువ చదువు చేస్తే ప్రార్థనలో నీ ప్రార్థన దేవుడు వింటున్నాడనే సహవాసంలోకి వెళ్తావు. ఎక్కువగా పరిశుద్ధులతో సహవాసం చేయి, సంఘంతో సహవాసం చేయి, సేవకులతో సహవాసం చేయి. ఆ సహవాసం నిన్ను ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని కట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో. మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరం కూడా నీ వాక్యంతో సహవాసం చేయాలి, ప్రార్థనలో సహవాసం చేయాలి, నీతో సంఘముతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, సేవకులతో సహవాసం చేయాలి. ఈ సహవాసము మమ్మల్ని నిత్య రాజ్యానికి వారసులుగా మార్చడమే కాకుండా మేము పాపంలో పడిపోకున్నట్లు జాగ్రత్తగా కాపాడుతుంది. అంతేగాని కొన్నిసార్లు మాకు తెలియకంట ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరైనా మద్యం తాగువారితో కానీ, మాంసం ఎచ్చిగా తినేవారితో కానీ, లోకాశలతో కూరుకుపోయిన వారితో సహవాసం చేస్తే ఆ సహవాసం నుంచి విడిపించి కుటుంబాలు కట్టమని, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబం మీద నీ కృపను ఉంచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.